హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఇవి ప్రీ మార్కెట్ వర్కౌట్లో మనం మాట్లాడుకున్నటువంటి లెవెల్స్ అండి. ప్రీవియస్గా చెప్పుకున్న లెవెల్స్ ఇవి, కొత్త లెవెల్స్ ఏం కాదు. ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది వీఆర్ లుకింగ్ ఎట్ 15 minute టైం ఫ్రేమ్. కొంచెం మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న స్ట్రగ్లింగ్ చూడొచ్చు, బికాజ్ ఈ లెవెల్ అనేది ఆ ఏరియాలో ఉంది, మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే చాలా క్లియర్ కట్గా ఒక రిజెక్షన్ క్యాండిల్ అండి. ఒకసారి ఇక్కడ జూమ్ ఇన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ మనం ఇప్పుడు మార్కెట్ వచ్చాక డ్రా చేయలేదండి, ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసుకున్నవే. ఇక్కడ మనకి క్లియర్గా బుల్లిష్నెస్ అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆ జోన్లో ఓపెన్ అయింది. కాబట్టి పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజన్లో కిందకి క్లోజ్ అయింది ఫస్ట్ 15 minute క్యాండిల్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ ద క్యాండిల్. ఇది మనం ఇన్సైడ్ క్యాండిల్ అని అనకూడదండి, ఎందుకంటే ఇది బాడీ మొత్తాన్ని ఎన్గల్ఫ్ చేస్తుంది. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్గా చెప్పుకోవాలి దీన్ని. ఓకే, చూడటానికి మాత్రం ఈ రేంజ్కి ఇంచుమించు లోపలే ఉన్నట్టున్నా ఇక్కడ బాడీ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది అక్కడ. సో దిస్ ఈస్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్. క్లియర్గా ఒక ఇది ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్గా ఉందో అది పైనుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇలా అయింది, కాబట్టి ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్. దీన్ని మనం బ్రేక్అవుట్స్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కలిపి చూడండి. ఎక్కడ ఓపెన్ అయిందండి? ఈ ఏరియాలో ఓపెన్ అయింది. క్లోజింగ్ ఎక్కడైంది? పైన అయింది. సో దీన్ని మనం ఇలా చూసుకున్నట్లయితే క్యాండిల్ ఇలా మనం దీన్ని ఇలా చూడొచ్చు, ఒక కైండ్ ఆఫ్ హ్యామర్. మరి బుల్లిష్ ట్రెండ్ చివరిలో హ్యామర్ వస్తే దానికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటే అలా ఉండదండి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఒక జోన్ అండి. ఎగ్జాక్ట్గా జోన్కి పైన ఇలా వస్తుంది అన్నట్లయితే ఈ జోన్ని ఇది రిజెక్ట్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ బుల్లిష్నెస్ అనేది క్లియర్గా ఈ క్యాండిల్లో ఈ హైని బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేసింది, కాబట్టి ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ అనేది రావచ్చు అనుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్ మూవ్ అనేది వస్తుంది అనే ఒక ఇంప్రెషన్లోకి మనం వెళ్ళొచ్చు. బట్ ఎంతవరకు వెళ్తుంది అనేది మొమెంటం ఎంతవరకు ఉంటే అంతవరకు. బట్ మనం చాలా క్లియర్గా ఏవైతే లెవెల్స్ ప్రీవియస్గా మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ చాలా క్లీన్ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ లెవెల్ అనేది ఎక్కడైతుందో ఆ మధ్యలో చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్. బట్ బుల్స్ ఆర్ ట్రయింగ్ టు పుష్ అండి. కాబట్టి ఇది ఒక రీట్రేస్మెంట్ అనే అనుకుందాం మనం ఇక్కడ వరకు. యాజ్ ఆఫ్ నో 13th మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఇదైతే ఒక రీట్రేస్మెంట్ లా చూడొచ్చు. సో 15 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాజ్ సూన్ యాజ్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే, ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన వెంటనే స్టాప్ లాస్ దానికంటే కిందన, ఈ లెవెల్ కంటే కిందన పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్. లేదు మనం అంత రిస్క్ తీసుకోమనుకున్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో ఏదన్నా ఎంట్రీ ఉందేమో అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ముందుగా 5 minute టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇందులోనే 5 minute టైం ఫ్రేమ్ కూడా చూపించేస్తానండి మీకు. మరి ఈరోజు బార్ రీప్లే టూల్ అయితే యూజ్ చేయట్లేదు నేను. సేమ్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళడం, కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం. సో 2 times మనకి బుల్లిష్నెస్ అనేది కన్ఫర్మ్ అయింది. ఎప్పుడైతే బుల్లిష్నెస్ కన్ఫర్మ్ అయిందో మనం ఈ క్యాండిల్ని బేస్ చేసుకుని ఈ లోని ఎస్ఎల్గా పెట్టుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మనం స్లోగా వెళ్ళింది మూవ్ అయితే కొంచెం రీట్రేస్మెంట్ రావడం చాలా స్లోగా వెళ్ళింది. బట్ అల్టిమేట్గా మనకి మూవ్ అయితే మంచి మూవ్ అయి రావడం జరిగింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ మీకు అద్భుతాలు జరిగిపోయాయని నేను చెప్పను, కానీ మీరు ఒకవేళ ఫ్యూచర్స్ ట్రేడ్లో ఎలా ఉన్నట్లయితే ఈజీగా 1:1 కంటే ఎక్కువ మూవ్ అనేది రావటం జరిగింది. ఓకే, మరి ఇంత మూవ్లో మనం కంటిన్యూ అవుతామా లేదా అన్నట్లయితే 1:1 వరకు యూ హ్యావ్ టు వెయిట్ అండి. అది ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా బుల్లిష్గానే ఉంది, కిందకి స్టాప్ లాస్ వైపు కూడా రాలేదు కనీసం. కాబట్టి యూ క్యాన్ వెయిట్. దానికి మనకి సపోర్ట్గా మనం పిఎంపీ అనేది చెక్ చేసుకున్నట్లయితే ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఉన్నాయి. బట్ దేర్ ఈజ్ నో స్ట్రాంగ్ మొమెంటం అండి. మొమెంటం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా రెడ్యూస్ అయింది ఇక్కడ ఈ కన్సాలిడేషన్లో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయిపోదాం అనిపిస్తుంది. బట్ చెప్తున్నాను కదా, స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకున్నాం అంటే దానికి స్టిక్ అయి ఉండటం అనేది కొంత చూసుకోవాలి. 5 minute టైం ఫ్రేమ్లో అప్ టు 60 points అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 40 to 50 అనేది ఓకే, 30 points అనేది పర్లేదు, మంచిది అన్నట్లయితే మనకి స్టాప్ లాస్ 30 points, ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఈజీగా ఉంటుంది. 40 to 50 కూడా ఓకే అండి 5 minute టైం ఫ్రేమ్. బట్ 60 point ఈజ్ ద మ్యాక్సిమం, అంతకు మించి వెళ్ళకూడదు. ఇక్కడ ఇంచుమించు అప్రాక్సిమేట్గా 60 points ఉందండి. అరౌండ్ చూసినట్లయితే 62 points. దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలనుకున్నట్లయితే ఈ లెవెల్ ఇక్కడ వరకు ఉంది కదా, ఈ లెవెల్ అని పెట్టుకోవచ్చు. బట్ లో అనేది ఆల్మోస్ట్ దేర్, కాబట్టి అదే చెప్తున్నాం కదా, ఈ రిస్క్ మనం తీసుకోగలమా లేదా అనేది మనం ప్లాన్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్
ఏబుల్ టు టేక్ దిస్ రిస్క్, మన రిస్క్ అపటైట్ కంటే మించి ఎస్ఎల్ ఉందంటే ఆ ట్రేడ్ విడిచిపెట్టేయాలి. ఓకేనా, 5 minute టైం ఫ్రేమ్లో అదొకటి ట్రేడ్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇది డిలీట్ చేస్తాను. మోర్ దెన్ 1:1 వచ్చింది. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది వచ్చింది. ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అని అలా చెప్పలేం, బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్. ఓకే, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్ అనేది ప్రీవియస్గా ఒక డాటెడ్ లైన్ అనేది పెట్టుకున్నాం చూడండి, దాని చుట్టూ చాలా చక్కగా మనకి ప్రైస్ అనేది రియాక్షన్ ఇచ్చిందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, ఇది బ్రేక్ అయ్యాక మళ్ళీ దాన్ని రెసిస్టెన్స్గా తీసుకోవటం ఇదంతా. సో ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ మనం సింపుల్గా అనదర్ రెక్టాంగిల్ జోన్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ అనేది దీన్ని చక్కగా రెస్పెక్ట్ చేసిందో అప్ టు దిస్ క్యాండిల్ 130 క్యాండిల్ వరకు, తర్వాత ఇది దాటి బయటకు వచ్చింది కదా అని చెప్పేసి మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఇమీడియట్గా ఈ సపోర్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అదే మీరు 1 minute టైం ఫ్రేమ్లో గట్రా చూసుకున్నట్లయితే 1:1 కంటే ఎక్కువ స్కోప్ ఉంది అనుకున్నట్లయితే యూ కెన్ టేక్ అన్ ఎంట్రీ. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంత స్ట్రాంగ్గా మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోలేం, ఎందుకంటే ఇక్కడ మనకి ఇమీడియట్గా ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంది. లేదు నేను అగ్రెసివ్గా వెళ్తాను అన్నట్లయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం లేదు, ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ, ఎందుకంటే విక్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ క్యాండిల్లోనూ మరి టూ మచ్ అగ్రెషన్ అయితే ఆ ఏరియాస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. అక్కడ నుంచి మూవ్ అయితే వచ్చింది, బట్ అది రీజనబుల్ కాదండి, లాజికల్ కాదు. ఒక రీజనబుల్ ఎంట్రీ అయితే నన్ను అడిగితే మాత్రం ఈ యొక్క క్యాండిల్ 1405 తర్వాత మూవ్ వచ్చిందా లేదా అన్నది సెకండరీ అండి. మనం ఒక ప్రాపర్ ప్రాసెస్లో వెళ్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మీరు డ్రా చేసి ఉంచుకోవచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఛానల్ లాగా. బట్ ఇట్ ఈస్ వెరీ స్టీప్ అండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎవ్రీ టైం ఇంతవరకు ఇది మనకి ఇలా రాలేదు, ఇలా వచ్చింది కాబట్టి ఇది కన్సాలిడేషన్ అండి. ఓకే, ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం కిందకి కొంచెం ఇలా వచ్చింది. బట్ ఎనీవేస్, ఏ ఛానల్ ఈజ్ ఎ ఛానల్, విచ్ ఎవర్ వే ఇట్ లుక్స్. 3 touches ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి పైన 3 touches, కిందన 3 touches వచ్చాయి. దీన్ని కూడా కలుపుకుంటే 4th తీసుకోవచ్చు, అంత స్ట్రాంగ్గా లేదులేండి 4th. బట్ ఎనీవేస్, ఈ లెవెల్ దాటి ఎప్పుడైతే క్యాండిల్ కింద క్లోజ్ అయిందో దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఇంతసేపు కన్సాలిడేట్ అవుట్ అవుతుందని మనకి తెలియదు కదండి, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంకి మన ఎంట్రీ ఎలా ఉండాలి అనేదాన్ని ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ పెట్టుకొని పైన స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ టూల్ యూజ్ చేసుకొని ఈ యొక్క క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈస్ హియర్ అబౌవ్ దిస్. ఫస్ట్ టార్గెట్ 1:1. 1:1 వచ్చిందా రాలేదంటే లాస్ట్ క్యాండిల్లో మనకి 1:1 అనేది ఎగ్జాక్ట్గా 1:1 వచ్చింది. మీరు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే యూ మైట్ నాట్ బీ వెరీ మచ్ ప్రాఫిటబుల్, బట్ ఫ్యూచర్స్లో అయితే చిన్న చిన్న కన్సాలిడేషన్ వచ్చినా కానీ చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి కిందకి బ్రేక్ అయిందనమాట. ఓకేనా, సో ఇది ఈరోజు 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని వచ్చిన ట్రేడ్స్. అంతకంటే పెద్దగా సూపర్ డూపర్ ఎంట్రీస్ అయితే డిస్కస్ చేయడానికి వెళ్ళలేవు. ఇది పెద్ద క్యాండిలే, ఇది కూడా పెద్ద క్యాండిలే. కంపారిటివ్లీ ఇది కొంచెం చిన్నది, ఇది భారీ క్యాండిల్ అండి. ఓకే, సో ఆ రెండు 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎంట్రీస్ అనేవి. బట్ మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, ఎంత చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది అనేది. ఓకేనా, సో అందువల్ల మనకి ప్రీ మార్కెట్ లెవెల్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇది 5 minute. ఒకసారి 1 minute మీకు చూపిస్తాను ఇందులో, బట్ ఇండివిజువల్ ఎంట్రీస్ కూడా చూద్దాం. జస్ట్ నార్మల్గా ప్రైస్ యాక్షన్ చూడండి. చూసినట్లయితే మనకి ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ లెవెల్ ఎంత చక్కగా రెస్పెక్ట్ తీసుకుంది అనేది. చూసారా, ఎవ్రీ టైం ఆ ఏరియా దగ్గరకు వచ్చేటప్పటికి సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఫైనల్గా ఇది ఈ రకంగా 2 timesలో బ్రేక్ చేసుకుని ఇది మూవ్ వచ్చింది. ఇవి ట్రేడ్స్ అండి. ట్రేడ్స్ 1 minute టైం ఫ్రేమ్లో ఇప్పుడు చూద్దాం, అది డిఫరెంట్గా చూద్దాం. ఓన్లీ ట్రేడ్స్ని, సో మెనీ స్టాప్ లాస్ హిట్స్ కూడా ఉన్నాయి ఈరోజు, చూద్దాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ మాత్రమే మనం క్లియర్గా చూసినట్లయితే మనకి ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఎక్కడ రాలేదండి. ఓకే, ఎంట్రీ ఇక్కడ వచ్చింది తీసేసుకోండి, ఇక్కడ పడిపోయింది తీసేసుకోండి, ఇక్కడ పెరిగింది తీసేసుకోండి. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఒకవేళ ఎవరన్నా ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఉన్నట్లయితే ఈ ఏరియాలో దీన్ని బేస్ చేసుకుని వెళ్ళొచ్చు, బట్ హై ఛాన్సెస్ ఆర్ దర్ స్టాప్ లాస్ హిట్ అయ్యేదానికి. కాబట్టి ఇది కూడా అంత స్ట్రాంగ్ ఎంట్రీ అనిపించుకోదు. ఇప్పుడు మనకి మూవ్ వచ్చేసింది కాబట్టి మీరు ఆ టైంలో అలా ఆలోచించరు, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ బేరిష్గా ఉంది. ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, కిందకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆ టైంకి మనకు ఉండేటటువంటి లెవెల్ ఇది, అవునా. సో ఇది బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి, అది బ్రేక్ కాలేదు, కిందనే ఉంది. సో అది బ్రేక్ అయ్యాక మనం ఎంట్రీ అది ప్లాన్ చేసుకుంటే అది వేరు, కానీ అంత టైం ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ ఎంట్రీ. మూవ్ వచ్చింది కదా అంటే నేను దానికి ఏం చేయలేను. ఓకే,
తరువాత దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఛానల్. నెక్స్ట్ అదే ఏరియాలో అప్పటికి ఉన్నటువంటి హై ఇది, అది ఛానల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కన్సాలిడేషన్ మొత్తం కలిపి ఒక జోన్ గా ఫామ్ అయింది. ఈ జోన్ అనేది, ఆ జోన్ అనేది ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది. లేదు నేను ఛానల్ బ్రేక్ అవగానే ఎంట్రీ తీసుకుంటానంటే దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఎంట్రీ. అగ్రెసివ్ ట్రేడర్స్ కి చాలా అగ్రెసివ్ అది, ఎందుకంటే దీన్ని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చే పాసిబిలిటీ ఉంటాయి. బట్ దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటాం అంటే చాలా అగ్రెసివ్ అది. ఓకే, అలా ఎంట్రీ తీసుకున్నట్లయితే మూవ్ వచ్చింది. బట్ రైట్ ఎంట్రీ అయితే ఈ క్యాండిల్ 1034 క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది ఈ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇక్కడ 1:1 వచ్చింది, బట్ ఆప్షన్స్లో అంత స్ట్రాంగ్ మూవ్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా, వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత పిఎంపి అనేది అప్లై చేసుకోవాలి. పిఎంపి అప్లై చేసుకున్నట్లయితే మనకి మొమెంటం ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇది అగ్రెసివ్ ఎంట్రీ, ఇది సేఫ్ ఎంట్రీ. కంటిన్యూస్గా గ్రీన్గానే ఉంది బాగా. ఇక్కడ ఫస్ట్ గ్రే బార్ ఈ ఏరియాలో వచ్చింది అరౌండ్ దిస్ క్యాండిల్. ఇక్కడ మనం 80% ఎగ్జిట్ అయిపోయి తర్వాత రెడ్ బార్ వచ్చే వరకు ఉంటే ఈ క్యాండిల్ ఎగ్జిట్ అవుతారు. ఓకేనా, సో అది పిఎంపిని బేస్ చేసుకొని తర్వాత వచ్చినటువంటి ట్రేడ్ అనేది మనకి ఈ ఏరియాలో ఉందండి. ఇది మనకి చూడటానికి చాలా చక్కగా రైజింగ్ వెడ్జ్ అండి. ఇది పైకి బ్రేక్ అయినా కానీ ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో మనకి ఇందాక మనం చూసాం కదా 5 minute టైం ఫ్రేమ్లో, ఆ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ అనేది ఉందండి. లెట్ మీ షో. ఇది ఈ ఏరియాలో మనకి బ్రేక్ అయింది, ఎగ్జాక్ట్గా అక్కడే మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేసేయచ్చు ఈజీగా. సో దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఎంట్రీ కాదు, లేదు నేను ఇంకేం పట్టించుకోను, ఇక్కడ ఓన్లీ మనకి వెడ్జ్ వచ్చింది పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకుంటాను అన్నట్లయితే ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే దీనికంటే కిందన క్లోజ్ అయిందో ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ ఈ ఛానల్ ఏం కాదు కానీ మల్టిపుల్ మిక్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్, జోన్స్ అనుకోండి. దీన్ని ఎలా చూస్తాం అన్నట్లయితే మనం ఇది ఒక లెవెల్, ఇది ఒక కన్సాలిడేషన్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇవి రెండు, ఇది బ్రేక్ అయింది. కానీ దాని మీద ఎంట్రీ, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటున్నాం. చాలా రిస్క్, ఎందుకంటే 1 2 3 4 4 టచెస్ ఉన్నాయి. సో అది మొత్తం బ్రేక్ అవ్వాలంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్ వరకైనా వెయిట్ చేయాలి. ఇది రిస్కీ ఎంట్రీ అండి, అగ్రెసివ్ ఎంట్రీ కూడా కాదు. ఈ క్యాండిల్ రిస్కీ ఎంట్రీ అవుతుంది. తర్వాత ఈ క్యాండిల్ అనేది సేఫ్ ఎంట్రీ. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కొంత సేఫ్ అంటే మరీ సేఫ్ ఏం కాదు, ఇది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే. బట్ అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ మనకి దీన్ని కొంత దాటి వచ్చింది. ఇక్కడ కూడా ఒక బిల్డప్ అనేది జరిగి బ్రేక్ వచ్చింది కాబట్టి మొమెంటం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నాకు సేఫ్గా ఎంట్రీ కావాలంటే ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ అనేది సేఫ్ ఎంట్రీ. స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే కిందన పెట్టుకుంటాం, అంటే ఈ లెవెల్ కంటే కిందకి వచ్చినట్లయితే ఎగ్జిట్ అయిపోతాం. ఆ రకంగా మీరు చూసుకున్నట్లయితే 1:1 అనేది ఈవెన్ ఈ క్యాండిల్ కి కూడా వచ్చింది. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇది ఎంట్రీ అనుకున్నా, స్టాప్ లాస్ ఇది అనుకున్నా, 1:1 అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకేనా, ఇది రిస్కీ ఎంట్రీ అండి, ఇది ఎంట్రీ కరెక్ట్ ఎంట్రీ కాదు, ఇది కొంత అగ్రెసివ్ ఎంట్రీ, ఇది సేఫ్ ఎంట్రీ. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ ఎంట్రీ. అది కాకుండా ఈ క్యాండిల్ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ ఇచ్చేసింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా మనం ట్రెండ్ లైన్ మార్క్ చేసి చూపించానో అది 1 2 3 టచెస్ వచ్చాయి. ఇక్కడ బ్రేక్ అయిందండి. బట్ ఈ బ్రేక్అవుట్ కిందకి రావడంలో ఎంట్రీ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టచెస్ ఉన్నాయి. సో అది కూడా బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవటం అనేది కరెక్ట్. లేదు హైలీ అగ్రెసివ్గా వెళ్తానంటే ఎంట్రీ తీసుకోవచ్చు, చాలా హైలీ అగ్రెసివ్, రిస్కీ అని చెప్పుకోవచ్చు, అగ్రెసివ్ కూడా కాదు. కాబట్టి ఇది ఎంట్రీ అనేది రాంగ్ అవుతుంది. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే దిస్ క్యాండిల్ ఇస్ SL హిట్. ఓకే, నెక్స్ట్ అగైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏరియా. ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ, ఇది కూడా రిస్కీ ఎంట్రీనే. వన్స్ బయటకు వచ్చి మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ అగైన్ ఈ ఏరియాలో వచ్చింది, ఇది కూడా బ్రేక్ కాలేదు. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద బ్రేక్ అండి. కానీ లేదు నేను ఇక్కడ ఈ యొక్క కైండ్ ఆఫ్ ఈ ఛానల్ దీన్ని జస్ట్ అబ్నార్మల్గా కన్సిడర్ చేసుకున్నట్లయితే దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ట్రెండ్ లైన్, అది బ్రేక్ అయింది, ఇక్కడ నేను ఎంట్రీ తీసేసుకుంటాను అన్నట్లయితే చాలా రిస్కీ ఎంట్రీ అవుతుంది. మూవ్ అయితే రావటం జరిగింది, బట్ రిస్కీ ఎంట్రీ అది. మరి సేఫ్ ఎంట్రీ ఏదంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి ఉన్నట్లయితే అక్కడ మీకు 1:1 వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. ఈ క్యాండిల్ యొక్క హై అనేది మనకి SL అవుతుంది. టార్గెట్ ఏంటండి 1:1. ఓకే, 1:1 అనేది నెక్స్ట్ ఈ క్యాండిల్లో 1410 క్యాండిల్లో రావటం జరిగింది. బట్ ఎక్కువసేపు అయితే ఉండలేదు, స్ట్రాంగ్ మూవ్ అని రాలేదు, మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చినా కానీ ఎగ్జాక్ట్ అదే ఏరియాలో మళ్ళీ షార్ప్గా బ్యాక్ వచ్చేసింది. ముందు 1:1 ఇచ్చేసిన దగ్గర 50% ఎగ్జిట్ అయిపోయి తర్వాత మనకి PMP
ఎక్కడైతే గ్రే బార్ వచ్చిందో అక్కడ మిగతాది మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ ఏరియాలో మనకి గ్రే బార్ అనేది రావటం జరిగింది ఈ క్యాండిల్లో, కాబట్టి అక్కడ 80% ఎగ్జిట్ అయ్యి మిగిలిన పొజిషన్ అనేది ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వాలి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాండిల్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ అయితే ఏమి ఉండదండి. ఓకేనా, ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అది. కానీ దిస్ ఈజ్ ద సేఫ్ ఎంట్రీ, ఎందుకంటే మీకు ఈ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఈ ఏరియాలో ఉంచుకొని ఇక్కడ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. బట్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుని మరీ రిస్క్ తీసుకున్న వాళ్ళకి మూవ్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు. రెండు ఉంటాయండి. అగ్రెసివ్ ఎంట్రీ అనేది కొంత పర్వాలేదు, రిస్కీ ఎంట్రీ అనేది చాలా కేసెస్లో ఎస్ఎల్ హిట్ అవుతుంది తప్ప మరి ఇంకా అందులో వేరే చాయిసే లేదు. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొకటి 2 touches. ఇది అబ్నార్మల్గా తీసుకోవటం, ఇక్కడ ఎంట్రీ ఏం లేదు, ఇక్కడ ఓన్లీ 2 touches వచ్చాయి కాబట్టి. బట్ ఇది రెస్పెక్ట్ చేసింది నెక్స్ట్ టైం కూడా, కాబట్టి దీని మొత్తాన్ని కిందకు వచ్చి పైకి వెంటనే వెళ్ళింది కాబట్టి దీన్ని విక్గా కన్సిడర్ చేస్తాం. ఈ ఏరియాలో బ్రేక్ డౌన్గా చూస్తాం. దీన్ని మీరు ఇలా కూడా చూడొచ్చు, ఇలా ఒక కైండ్ ఆఫ్ జోన్ డ్రా చేయొచ్చు. అలా డ్రా చేస్తే దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. ఆ ఏరియాలో మనకి ఈ యొక్క జోన్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని 315 క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మూవ్ వచ్చింది. బట్ 315 తర్వాత అయితే నేను ఎంట్రీస్ వద్దని అంటాను. ఎగ్జాక్ట్గా 315 అయింది కదా, ఇంకా ఎంట్రీ తీసుకోవచ్చా లేదంటే ఐ వుడ్ సజెస్ట్ నో అండి. బట్ మూవ్ వచ్చింది, కొన్ని సార్లు వస్తుంది, కొన్ని సార్లు రాదు. మ్యాక్సిమం కేసెస్లో అవాయిడ్ చేయటం బెటర్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఇన్ 1 minute and 5 minutes. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్తో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. లింక్ ఎవరికైనా అఫీషియల్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఒక్కటే ఉంది. ఆ ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యి డబ్బులు అనవసరంగా నష్టపోకండి. మీకు ఎక్కడైనా ఫేక్ ఛానల్ కనిపిస్తే రిపోర్ట్ చేయండి, స్కామ్ ఆర్ ఫ్రాడ్ అని చెప్పేసి. ఓకేనా? సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.